పటాన్చేరు మండలం జిస్నాపూర్ గ్రామ పంచాయతీ సదాశివనగర్ కాలనీ గోకుల కృష్ణ జయంతోత్సవంలో ప్రథమ సంవత్సరం వార్షికోత్సవంగా యాదవ సంఘం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్య అతిథులుగా ఎంపీ రఘునందనరావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కంటి లక్ష్మణ్ యాదవ్, పి నారాయణ యాదవ్, కమిటీ ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ శ్రీనివాస్ యాదవ్, జనరల్ సెక్రటరీ రాములు యాదవ్, పి శ్రీనివాస్ యాదవ్, ట్రెజరర్ కె బాలకృష్ణ యాదవ్, నరసింహ యాదవ్, ఆర్ రామచంద్ర యాదవ్, కృష్ణ యాదవ్, పాపయ్య యాదవ్, దుర్గారావు యాదవ్, చెట్టి కేశవ యాదవ్, వెంకట యాదవ్, రిపోర్టర్ భద్రాచారితో ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి చాలా వివరంగా అన్నింటినీ వివరించారు. ఈ గ్రామంలో ఇదే మొదటిసారి ఈ కార్యక్రమానికి అందరూ హాజరై సహకరించాలని కూడా తెలియజేసిన ప్రిన్సిపల్ సుధాకర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరి సహాయ సహకారాలతో ముందుకు పోతున్నామని తెలియజేశారు. మీరు ఒక మంచి భక్తి పరుడు అని చెప్పి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా భక్తికి మొదలు ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పి సుధాకర్ గారు చెప్పారు. వాళ్ళు చూస్తుంటారు కదా వాస్తవం కూడా. అందరితో ఫోటో దిగినాము, గ్రూప్లో పెట్టినాము, మీతో దిగలేదు కదా అని అందుకనే మళ్ళీ ఇప్పుడు జిస్నాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీశైలం గారి దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు నేను ఒక రిపోర్టర్ భద్రాచారి, నా పేరు. వారు దైవభక్తి గల వారని వారి పేరులోనే ఉంది. శ్రీశైలం పోవాల్సిన అవసరం లేదు. శివుని దర్శించుకున్నటువంటి ఇవాళ మనం రేపు జరగబోయేటువంటి యొక్క శ్రీకృష్ణాష్టమి జయంతి ఉత్సవాలను వీరు వారి యొక్క చేతుల మీదుగా వారిని పూర్వం నుండి భక్తిపరులు కాబట్టి ఈ గ్రామ ప్రథమ పౌరునిగా వారు ప్రత్యేకంగా కమిటీ వారందరూ వచ్చి ఆహ్వానించారు. ఈ యొక్క కమిటీకి ఈ మొట్టమొదటి సంవత్సరంలోనే ఇంత ప్రయత్నం చేస్తున్నందుకు వారి సహాయ సహకారాలు కూడా ఉన్నాయని కమిటీ వారు తెలియజేశారు. ఒక నిమిషం వారితో మాట్లాడిద్దాం. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు జిస్నాపూర్ ఎంపీటీసీ, ఎక్స్ ఎంపీటీసీ, మా మిస్సెస్. మరి ఈ యొక్క భగవత్ కార్యక్రమంలో ముందుగా అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. మరి రేపు జరగబోయే ఏదైతే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మరి యావత్ మనం జిస్నాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తూ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ శ్రీకృష్ణ భగవాన్ని ఆశీర్వచనాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భక్తులందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా ఒక భక్తి మార్గం అనేది ఉన్నట్టుంటే వాళ్ళు ఒక మంచి మార్గంలో నడుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి భక్తి అనేది అవసరం. భక్తి భయం ఉంటేనే జీవితంలో వాళ్ళ సుఖ సంతోషాలతో వాళ్ళు ప్రతి అడుగు కూడా ఆచరణ చేస్తారని ఒక సందర్భంగా చెప్తూ మరి శ్రీకృష్ణ భగవాన్ ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. రేపు జరగబోయే కార్యక్రమం మరి గ్రామ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. कृष्ण भगवान की जय, कृष्ण भगवान की जय, कृष्ण भगवान की जय, कृष्ण ఈ యొక్క కార్యవర్గంలో ఈ కార్యవర్గానికి అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. ఒక నిమిషం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే తపన వారికి ఎందుకు వచ్చింది, ఎవరు చేయబట్టి వచ్చింది, వారి యొక్క అనుభవాన్ని కూడా ఒకసారి మాట్లాడిద్దాం. బాధపడకుండా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే దీంట్లో కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మన శ్రీకృష్ణ ఉత్సవం జయంతోత్సవాలు చాలా గణనీయంగా జరుపుకుంటాము. మన జిస్నాపూర్ అనగానే అన్ని స్టేట్లు మన భారతదేశంలో అది మినీ ఇండియా అంటారు. తద్వారా అందరూ ఈ కృష్ణాష్టమిని గణనీయంగా జరుపుకుని అన్నదాన కార్యక్రమంలో కానీ, కోలాటంలో కానీ, ఊరేగింపులో కానీ ఇది ప్రథమ సంవత్సరం అయినా కానీ చాలా మా కమిటీ మెంబర్లు, ఇక్కడ గ్రామ సభ్యులు కానీ, ఈ గ్రామ పెద్దలు అందరూ ప్రోత్సాహంతో ఇది గణనీయంగా మంచి అద్భుతంగా ఫస్ట్ సంవత్సరం చాలా గణనీయంగా చేయాలని
ఇది నాతో ప్రారంభమయ్యి మా కమిటీ సభ్యులంతా మేము 2-3 సంవత్సరాల నుంచి డిస్కషన్ చేసుకుని ఇది పెడితే బాగుంటుందని చేస్తే కృష్ణుడు భగవాను యొక్క దయతో ఆయన యొక్క సంకల్పంతో ఈ సంవత్సరం మేము ఇది మొదటి దిశగా మొదటి అడుగు వేసి ఈ కార్యక్రమాన్ని గణనీయంగా చేయడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాము. ఇదంతా కృష్ణుడి యొక్క సేవ చేయడానికి ఒక అవకాశం వచ్చిందే తప్ప పదవుల కోసం కానీ లేకపోతే ఇంకో రాజకీయాల ఉద్దేశాలు ఈ కార్యక్రమం చేయట్లేదు. దయచేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది యాదవులదే లేకపోతే ఇంకోటిది నేను పెట్టుకోకుండా శ్రీకృష్ణుడు ఉత్సవానికి వస్తే గీతా సారాంశంలో ప్రతి ఒక్క మానవుడి యొక్క చిన్నతనంలోనూ యుక్త వయసులోనూ పెద్ద వయసులోనూ వృద్ధ వయసులోనూ ప్రతి ఒక్కరికి ఎలా జీవించాలి, ఎలా యొక్క సోదరభావాలు కానీ బంధుత్వాలు కానీ ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేయాలనే అన్నీ చెప్పేదే భారతం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు ప్రజెంట్ చిన్ని కృష్ణుని ఉయ్యాలు చూస్తారు. రేపు పొద్దున వేడుకలో పాల్గొంటున్న అందరూ కృష్ణాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో నిన్నటి నుంచే ఆల్రెడీ మేము ఈ కార్యక్రమాలు మొదలెట్టగానే ఆల్రెడీ పండగ వేడిక 2-3 రోజుల నుంచి వాతావరణం వచ్చింది. ఈ కార్యక్రమం గణనీయంగా అందరూ మా కమిటీ సభ్యులందరి సహకారంతోనూ ముఖ్యంగా మన బాలు సుధార్ గారు మిగతా కొంతమంది పేర్లు రాములు గారు జనరల్ సెక్రటరీ రాములు గారు, మా ఊరి సర్పంచులు శ్రీశైలం గారు, వెంకటరెడ్డి గారు, మరి ఇతర గ్రామ సర్పంచులు, కమిటీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్లు అందరూ మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము అనగానే మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి మీరు చేయండి, మీకు ఎటువంటి సహాయ సహాయాలు కావాలన్నా మేము అందజేస్తామని మాకు ముందుకు నడిపిస్తున్న శ్రీకృష్ణ భగవానికి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ శ్రీకృష్ణ భగవానికి మరొకసారి జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.